Hello and welcome back to our channel Srish Sports. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం ఈ రోజున బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన టీంని ప్రకటించింది. ఇదే స్క్వాడ్ న్యూజిలాండ్తో జనవరిలో జరగబోయే 5 మ్యాచ్ల T20 సిరీస్ కూడా ఇదే టీం ఆడతారు. సో ముందుగా ఈ టీంలో ఏమేమి షాకింగ్ నిర్ణయాలు ఉన్నాయి, ఏం సర్ప్రైజెస్ ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు అనౌన్స్ చేసిన టీంలో ఫ్యూచర్ సూపర్ స్టార్, ఇండియన్ క్రికెట్ ప్రిన్స్ అయిన శుభ్మన్ గిల్ని టీం నుంచి డ్రాప్ చేశారు. అలాగే శుభ్మన్ గిల్ ప్లేస్లో వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ నియమించారు. ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే చాలా కాలం తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ముందుగా 15 మెంబర్స్ స్క్వాడ్ని చూద్దాం. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఉంటాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, ఇషాన్ కిషన్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా ఈ స్క్వాడ్లో మెంబర్స్. చూసారు కదా, ఈ టీం అయితే చాలా సాలిడ్గా కనపడుతుంది. అలాగే ఈ స్క్వాడ్లో రింకు సింగ్ కూడా మళ్ళీ కంబ్యాక్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ఉన్న రింకు సింగ్ని సౌత్ ఆఫ్రికా సిరీస్లో పక్కకు తప్పించారు. మళ్ళీ రింకు సింగ్ని కూడా ఇప్పుడు స్క్వాడ్లోకి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఈ సెలక్షన్లోనే ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా శుభ్మన్ గిల్ని ఎందుకు తీసేశారు? ఇక్కడ క్లాస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అనే డిబేట్ వస్తుంది. అందరూ చెప్తారు క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ అని. కానీ T20 క్రికెట్లో ఫామ్ అనేది పర్మనెంట్, క్లాస్ అనేది టెంపరీ. శుభ్మన్ గిల్ క్లాస్ ప్లేయర్ అనడంలో ఎవరికి ఏమీ డౌట్స్ ఉండవు. కానీ T20లో అతని కరెంట్ ఫామ్ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే T20 క్రికెట్ ఫార్మాట్ అనేది చాలా మారిపోయింది. స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ గిల్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఆసియా కప్ నుంచి ఇప్పుడు దాకా అతని T20 స్ట్రైక్ రేట్ వచ్చి 130స్లోనే ఉంటుంది. అది ఇప్పుడు లేటెస్ట్ T20 క్రికెట్లో అది నథింగ్. సో దానివల్ల సెలెక్టర్లు తప్పనిసరిగా అతన్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున ఓపెనింగ్ స్లాట్ కోసం అతనికి కాంపిటీషన్గా ఉన్న సంజు శాంసన్ అతను 170-180 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పుడు శుభ్మన్ గిల్ కూడా అదే స్థాయిలో ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రదర్శన ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా అతనికి టీంలో చోటు దొరకడం అనేది కష్టమైన విషయం. అల్టిమేట్గా సెలెక్టర్స్ క్లాస్ కన్నా ఫామ్ వైపే మొగ్గు చూపారు. వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నమెంట్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే కూర్చుంటే మనం సెకండ్ రౌండ్కి కూడా వెళ్లకుండా బయటకు వెళ్ళిపోతే అందరికీ ఇబ్బంది అది. సో అందుకని సెలెక్టర్లు ఎలాంటి ప్రయోగాలకి తావివ్వకుండా కరెంట్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది చాలా క్లియర్గా తెలియజేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ప్లేయర్ గిల్ని రీప్లేస్ చేసింది స్క్వాడ్లో ఇషాన్ కిషన్. ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు రావాలి తప్పదు. కానీ వచ్చింది ఎవరంటే ఇషాన్ కిషన్. ఇతని కంబ్యాక్ స్టోరీ అనేది ఏ సినిమాకి కూడా తక్కువ కాదు. ఎందుకంటే అతన్ని లాస్ట్ టైము డిసిప్లినరీ అని టీంలోంచి బయటికి పంపించారు. తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ తీసేశారు. ఇనీషియల్గా డొమెస్టిక్ ఆడమన్నారు. దాంతో అతను రిఫ్యూజ్ చేశాడు. దాంతో అతన్ని అన్ని ఫార్మాట్స్ నుంచి పక్కకు తప్పించేశారు టీం నుంచి. తర్వాత అతను డిసైడ్ చేసుకున్నాడు డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి. డొమెస్టిక్ ఆడుతా ఒక పాయింట్ని ప్రూవ్ చేశాడు, అది రియల్ ఫైటర్స్ నెవర్ గివ్ అప్ అని. అతను అన్నిటికీ సమాధానం తన బ్యాట్తోనే చెప్పాడు. రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 517 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఫ్రమ్ ఎనీ బ్యాట్స్మెన్. తర్వాత అతను 33 సిక్స్లు కొట్టాడు. ఇది కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ దిస్ టోర్నమెంట్. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 197 ఉంది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో. అతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సెలెక్టర్స్కి వేరే దారి లేక అతన్ని ఖచ్చితంగా టీంలోకి సెలెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంకొక ప్లేయర్ కంబ్యాక్ అయింది ఎవరంటే రింకు సింగ్. రింకు సింగ్ చాలా సర్ప్రైజింగ్గా తన ప్లేస్ కోల్పోయాడు. ఎందుకంటే అతను తప్పేమీ లేదు. ఒక మ్యాచ్ ఆడించారు ఆసియా కప్లో, ఒకటే బాల్ ఆడాడు, దాన్ని 4 కొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో అన్ని మ్యాచ్లు కూర్చోబెట్టారు. ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు, అది వర్షం వల్ల పోయింది. అతనికి బ్యాటింగ్ అవకాశం కూడా రాలేదు.
మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్కి అతన్ని డ్రాప్ చేశారు. సో కానీ దానివల్ల ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్లో ఒక సాలిడ్ ఫినిషర్ లేని లోటు క్లియర్గా తెలుస్తుంది. సో సెలెక్టర్స్ ఆ తప్పును కూడా సరిదిద్దుకుని రింకు సింగ్ని మళ్ళీ వెనక్కి టీంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. టీంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కాకుండా అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటేంటంటే బీసీసీఐ అక్షర్ పటేల్ని ఒక లీడర్ రోల్లో చూడబోతోంది. ఇంకొకటి ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఏ ప్రెషర్స్ లేకుండా అతన్ని ఫ్రీగా ఆడే ప్లేయర్గా అతనికి రోల్ ఇచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇది దానివల్ల హార్దిక్ పాండ్యా మరింత ఫ్రీగా ఆడగలుగుతాడు, ఏ బర్డెన్ లేకుండా ఉండటం వల్ల. సో అది టీంకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ స్క్వాడ్లోంచి అన్ఫార్చునేట్గా మిస్ అయిన ఇంకో ప్లేయర్ జితేష్ శర్మ. కానీ వాళ్ళు జితేష్ శర్మని డ్రాప్ చేసి ఇషాన్ కిషన్ని తీసుకురావడం ద్వారా ఒక విషయం అయితే క్లియర్గా చేశారు. ఏంటంటే ఇప్పుడు 3 ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ సంజు శాంసన్ ఏదైనా సరిగా రన్ చేయలేకపోయినా, లేకపోతే అతనికి ఏదైనా ఇంజరీ లాంటిది వచ్చి అతను ఆడలేకపోయినా ఇమీడియట్గా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఉంటాడు. ఇషాన్ కిషన్ అయితే ఓపెనింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ కూడా. అదే జితేష్ శర్మ అయితే మళ్ళీ కాంబినేషన్ మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు లైక్ టు లైక్ రీప్లేస్మెంట్కే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇది ఫైనల్గా ఈ టీం కాంబినేషన్ కనుక మనం చూస్తే ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బీసీసీఐ పాలసీ నో మోర్ యాంకర్స్ ఓన్లీ అటాకర్స్ లానే ఉంది ఈ టీం చూస్తే. ఎందుకంటే ఈ టీంలో యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయరు ఎవరూ లేరు. ఇందులో అందరు బ్యాట్స్మెన్లు కూడా వచ్చిన మొదటి బంతి నుంచే బౌండరీ బాధగల సత్తా ఉన్నవాళ్ళు. ఓపెనర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ నుంచి తీసుకుంటే తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, అలాగే శివం దుబే కానీ, హార్దిక్ పాండ్యా కానీ, రింకు సింగ్ కానీ వచ్చిన వెంటనే ఇమీడియట్గా బౌండరీలు కొట్టగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళు కాకుండా ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు అయినా వాషింగ్టన్ సుందర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, హర్షిత్ రాణా కానీ వాళ్ళకు కూడా అదే రేంజ్ కెపాసిటీ ఉంది. సో కాబట్టి ఈ టీము ఫియర్లెస్ క్రికెట్ ఆడబోతుందని, వాళ్ళ బ్రాండ్ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ లానే ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. మన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ విశ్లేషణ. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.